డిసెంబర్ 31 దేవుని వాగ్దానం. యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, 2024 చివరి రోజులోకి దేవుడు మనలను నడిపించాడు. అందుని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ప్రభువుకి మనం ఖచ్చితంగా రుణపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. ఎంత గొప్ప దేవుడు అండి! ఇలాంటి ఆశ్చర్యకరమైన దీవెనలు మన జీవితంలో కలుగుతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. అయ్యా, మనం యోగ్యం లేనివి, దాని కొరకు వాటి వెనకాల పరిగెట్టేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా కలిగి ఉండకూడదు. చాలాసార్లు ఏవైతే యోగ్యమైనవో, ఏవి యోగ్యకరమైనవి కావో మనం వాటిని గుర్తించలేని స్థితిలో కూడా ఉంటాం. యోగ్యమైన వాటిని గురించి మాత్రమే మనం ఆలోచన చేయాలి. అనవసరమైన వాటి కొరకు, లోకానుసారమైన వాటి కొరకు మన ఆలోచనలు అలా వెళ్ళకూడదు అని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే నీ ఆలోచనే అది చివరికి కార్యరూపం దాలుస్తుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చాలా చాలా ప్రాముఖ్యంగా ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే దుష్ట ఆలోచనలు, చెడు ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన నీ జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే అది దేవుని నుండి నిన్ను దూరపరుస్తుంది. దేవునికి సమీపంగా కాకుండా సాతానికి దగ్గరగా చేస్తుంది. అందుకే యోగ్యమైన వాటిని మాత్రమే చేయాలి తప్ప అయోగ్యమైనవి, దేవునికి ఇష్టమైన వాటి గురించి మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితాలు దేవుని నుండి దూరం అయిపోతాయి. అందుకే గమనించండి, గెహజీ డబ్బు కొరకు ఆలోచన చేశాడు. అందుకే వెంటనే దేవునికి దూరం అయిపోయాడు. ఇంకా అనేక రకాలైనటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి ఆలోచనలు. అమ్నోను భయంకరమైనటువంటి శారీరక ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే దేవునికి దూరం అయ్యాడు. ఇంకా మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? దేవునికి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉన్న వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీ జీవితం ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే యోగ్యమైన ఆలోచన కలిగి ఉండండి. నీ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడిచినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నీ బిడ్డల జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మారుతున్నాయో నీవు ప్రభు బిడ్డలకు నిరంతరము నీ ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనుల్లో అన్నిటిలో నువ్వు తోడు ఉండండి. సంవత్సరం అంతా కాపాడినందుకు నీకు వందనాలు ఆయన. ఈ సంవత్సరము తండ్రి నీ వాగ్దానం ద్వారా 2025 ఆశీర్వాదకరంగా ఉంచండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.